ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మీతో మాట చెప్పాలనుకుంటున్నారు. అదేంటి అంటే, మీరు దేంతో సహవాసం చేస్తున్నారు దాని విషయమై జాగ్రత్తగా ఉండమని. అవును, మనం ఒక్కొక్కసారి ఇది నన్ను ఏమీ చేయదు అని దేనికైతే చోటిస్తామో, ఇదిగో మనం దేంతో అయితే, ఏ వ్యక్తితోనైతే లేదంటే ఏ వ్యసనంతో అయితే మనల్ని మనం ముడివేసుకుని దీనిలోంచి నేను మంచిగా తీసుకుంటున్నాను, ఇది చెడైనా సరే దాన్ని నేను మంచిగా మార్చుకోగలను అని చెప్పి రకరకాల మాటలు చెప్పి మనల్ని మనం మోసం చేసుకుని దుష్ట సాంగత్యం చేస్తూ ఉంటే దేవుడు చెప్తున్నాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని కూడా చెరుపుతుంది. అంత మాత్రమే కాదు, ఈ దుష్ట సాంగత్యం నేను నరకానికి నడుపుతున్నాను. ఇదిగో ఈరోజు ఎంతమంది చెడ్డ స్నేహితులు కలిగి ఉన్నారు. ఇదిగో ఆ స్నేహితుడు చెడ్డవాడని, అతనికి రకరకాల వ్యసనాలు ఉన్నాయని, అతని మాటలు మంచివి కదని మీకు తెలుసు. అయినా సరే అటువంటి గుంపులో మీరు కూర్చుని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీరు ఎంజాయ్ చేస్తా, నేను మాట్లాడనండి, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉంటాను, వాళ్ళు చెప్తూ ఉంటే వింటూ ఉంటాను అని అంటూ ఉంటే దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త, నువ్వు కూడా వాళ్ళు మారిపోతావు. అవును, అందుకనే మీ సహవాసాన్ని మార్చుకోండి. కొంతమంది ఫ్రెండ్షిప్ విషయంలో అయితే దూరంగా ఉంటారు. నాకు అలాంటి స్నేహితులు ఎవరో లేరండి అంటారు. అయితే ఇప్పటికీ ఈ సినిమాలు చూస్తా, ఇదిగో దాన్ని బట్టి ఏ తప్పు లేదని వాదిస్తూ ఉంటారు. ఇదిగో సినిమాలు చూడొద్దని బైబిల్లో లేదు కదా, దాంట్లో నేను మంచి తీసుకుంటున్నాను, చెడు వదిలేస్తున్నాను అంటారు. మీకు తెలియదు దాంట్లో మంచి మిమ్మల్ని ఎంత ప్రభావితం చేస్తుందో తెలియదు, కానీ దాంట్లో ఉన్న చెడు మాత్రం మిమ్మల్ని అణువున ప్రభావితం చేస్తుంది. అవును, ఒకరోజు మీకు తెలియకుండానే దాంట్లో ఉన్న మాటలు మీ నోట్లోంచి వస్తాయి, దాంట్లో ఉన్న ప్రవర్తన మీ జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. ఇదిగో మీరు ఇతరులకి హాని చేసేవారిగా మారిపోతారు. అందుని బట్టి మీ జీవితంలో ఎటువంటి దుష్ట సాంగత్యం ఉన్నా దాన్ని ఇప్పుడే విడిచిపెట్టండి. ఇదిగో ఎందుకు దాన్ని విడిచిపెట్టాలి అని మీరు అడిగితే మీకు చిన్న విషయం చెప్తా. ఒకానొక ఊర్లో ఒక కప్ప, ఒక ఎలక బాగా మంచి స్నేహితులు అంటే, ఇవి తమ స్నేహాన్ని బాగా వృద్ధి చేసుకుని ఒకరోజు ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేనంతగా దగ్గరైపోయినాయి. అప్పుడు ఈ కప్ప ఎలక మాట్లాడుకుని ఒక ఒప్పందానికి వచ్చాయంట. అదేంటి అంటే, మిత్రమా, నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను, నన్ను విడిచి నీవు ఉండలేకపోతున్నాను, ఆ విషయం నాకు తెలుసు. ఎందుకని మన ఇద్దరిని మనం ఒక తాడుతో కట్టుకోకూడదు అని సలహా తీసుకున్నాయంట. ఆ సలహా ప్రకారం అవి రెండు తమ కాళ్ళని ఒకదాంతో ఒకటి కట్టుకున్నాయి. ఇది యథావిధిగానే అవి కొద్దిసేపు రోడ్డు మీద నడిచాక నీటి గుంట కనబడగానే ఆ కప్ప అత్యుత్సాహంతో, నీళ్ళు కనిపించగానే చాలా ఆనందంతో ఆ నీటి గుంటలోకి దూకేసింది. ఆ గుంటలో నీళ్ళు చాలా లోతుగా ఉన్నాయి. దాని పక్కన ఎలక కట్టబడి ఉంది అన్న విషయం ఆ కప్ప గమనించలేదు. అందుకనే అది దూకడంతోనే ఈ ఎలక కూడా ఆ నీటిలో పడిపోయింది. ఈ ఎలకేమో నీటిలో బతకడం రాదు, ఆ కప్పకి నీటిలో ఎలా ఉండాలో బాగా తెలుసు. కానీ దానికి తెలియదు ఈ ఎలక కూడా దీంతో పడిపోయింది. ఎలక గిలగిల కొట్టుకుంది, కొద్దిసేపటికి చచ్చిపోయింది. ఈ చచ్చిన ఎలక నీటి మీద తేలడం ప్రారంభించింది. ఇది అది నీటి మీద తేలుతా అలా తేలిపోతా వెళ్ళిపోతాం. ఈ కప్ప నీటిలోకి వెళ్ళింది. చాలాసేపు నీటిలోనే ఉంది, కానీ ఇంకా తర్వాత నుంచి బయటకు వద్దాం అనుకుంటే చచ్చిన ఈ ఎలక దీన్ని బయటికి రానివ్వట్లేదు. ఆ తాడు దీనికే కట్టబడి ఉంది. కొద్దిసేపు ఇది కూడా గింజుకుని అది చచ్చి శవ మీద దాని పక్కన తేలడం మొదలుపెట్టింది. ఇలా వాటి సాంగత్యం ఆ రెండింటిని చంపేసింది. ఇప్పుడు తప్పు ఎవరిది? కప్పదా, ఎలకదా, తాడుదా? తప్పు వారి సాంగత్యంది. అవును, ఆ రెండు కూడా రెండు విభిన్న కోణాలు కలిగి, వాటి ప్రపంచాలు వేరు, వాటి దృష్టి వేరు, కానీ అవి సాంగత్యం చేసి దాన్ని బట్టే అవి వాటి చావుందుకొని తెచ్చుకున్నాయి. ఈరోజు మీ విషయంలో కూడా అంతే. మీరు ఎవరితో సాంగత్యం చేస్తున్నారో చూసుకోండి. ఇదిగో వాళ్ళతో పాటు నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటాను. నా ఫ్రెండ్ తాగుతూ ఉంటే జస్ట్ పక్కన కూర్చుంటాను తప్ప నేను తాగనంటాను. ఒకరోజు మీకు తెలియకుండానే మీరు దాన్ని అలవాటు చేసుకుంటారు. మీ ఫ్రెండ్ సిగరెట్ తాగుతూ ఉంటే మీరు వాడితో కంపెనీ ఇస్తూ ఉంటే మీకు తెలియకుండా మీరు వాడితో పాటు ఆ పనిలోకి వెళ్ళిపోతారు. ఒకవేళ మీరు నిజంగా సాంగత్యం చేయాలనుకుంటున్నారా, అయితే అతను మిమ్మల్ని ఈడ్చుకోవడం కదా, మీరు అతను ఈడ్చుకొచ్చేలా ఉండాలి. అతను మీతో ఉన్నప్పుడు ఏ తప్పుడు మాట మాట్లాడకూడదు. అతడు మీతో ఉన్నప్పుడు ఏ తప్పుడు పని చేయకూడదు. అతని మాట మారాలి, అతని ప్రవర్తన మారాలి. అలా ఉంటే మీరు సాంగత్యం చేయండి. మిమ్మల్ని బట్టి మీ ఎదుటివారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలా మీ జీవితం ఉంటే అప్పుడు మీరు సాంగత్యం చేయండి, తప్పులేదు. అలా కాకుండా మీరు వాళ్ళ చోటుకు వెళ్ళి వాళ్ళని మార్చుకుందాం అనుకుంటే చాలా కష్టమైపోతుంది. వాళ్ళు మిమ్మల్ని లాగేస్తారు. దాన్ని బట్టి మీరు ప్రమాదం పడతారు. ఇక రెండో విషయం, మీరు మీ హ్యాబిట్స్ని కూడా చెక్ చేసుకోండి. మీరు సినిమాలు చూస్తూ లేదంటే ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్న సిరీస్ చూస్తూ
వీటిని బట్టి నేను మంచిగా తీసుకుంటున్నాను, చెడు వదిలేస్తాను అంటే మీకు తెలియకుండానే ఆ చెడు మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అది మీకు ఒకరోజు ప్రభావితం అవుతుంది. అందుకనే వెంటనే వాటిని ఆపండి. దుష్ట సాంగత్యాన్ని వెళ్ళండి. దేవునితో సహవాసం చేయడం మొదలుపెట్టండి. దేవుని బిడ్డలతో సహవాసం చేయండి. దేవుడు మాటను కనుక ఉండడానికి ఎక్కువగా ప్రయత్నించండి. దేవుడు మాట్లాడతాడు. ఆయన మీ మాట వింటాడు. ఆయనతో సహవాసం పెంచుకోండి. ఇదిగో ఆయనలో ఆనందించడం మొదలుపెట్టండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఈరోజు అలా చేస్తారు కదా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.